వెల్కమ్ టు సాహితీ క్రానికల్స్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం లేదండి, ఇవాళ అమ్మవారికి శారీ డ్రాపింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తున్నది కదా, అందుకని నేను కూడా శారీ డ్రాపింగ్ అనేది చేస్తాను అమ్మవారికి ఎవ్రీ ఇయర్ అనేది. సో ఇవాళ మీ అందరికీ కూడా అది వీడియో తీసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అలాగే ముందు మన అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయడానికి కావాల్సినవి ఏంటో అనేది ఒకసారి చూసుకుందాం. ముందుగా అయితే నేను ఇలాంటి బిందె ఒకటి తీసుకున్నానండి బేస్ కోసమని. అలాగే ఇంకో 2 చిన్న కలసం బిందులు లాంటివి తీసుకుని దానికి టేప్ అనేది అంటించుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఈ 2 in 1 టేప్ సహాయంతో నేను దీనిపైన స్టిక్ చేసేసుకుంటాను. అలాగే మనకి ఒక నార్మల్ టేపు, ఇంకా కొన్ని హల్పీలు, నార్మల్ సేఫ్టీ పిన్స్ కావాలి. అలాగే ఇది ఫ్లూట్ ఉంది కదండి, కృష్ణుడు ఫ్లూట్లు అమ్ముతారు కదా, అది నేను సైజుని బట్టి 2 అయితే తీసుకున్నాను. ఎందుకంటే అమ్మవారికి బ్లౌజ్ వేసి హ్యాండ్స్ అవి పెట్టడానికి అన్నట్లుగా ఆ ఫ్లూట్ని తీసుకున్నాను వెనకాతలకి. అలాగే కాళ్ళు చేతులు అనేవి నేను రెడీమేడ్వే తీసుకున్నానండి. అలాగే మొహం కూడా తీసుకున్నాను పెట్టడానికి. మనం అమ్మవారి సైజుని బట్టి మొహం అనేది తీసుకోవాలండి. చూసారు కదండి, ఇందాక తీసుకున్న ఫ్లూట్ని అయితే నేను ఇలా బ్యాక్ సైడ్ టై చేసేసుకున్నాను. అలాగే దీన్ని అయితే చాలా గట్టిగా అయితే మనం కట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారి జాకెట్ కట్టి దానికి చేతులు అవన్నీ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇదేనండి ముఖ్యం. దీన్ని చాలా టైట్గా అయితే మనం కట్టుకోవాలి. అలాగే ఇందాక మీకు చూపించిన దీనిగా 2 in 1 టేప్తో అయితే నేను ఈ చెంబులు రెండింటిని దీనికి బేస్కి అయితే యాడ్ చేసేసుకున్నానండి. సరే, ఇప్పుడైతే మనం ఇంకా అమ్మవారి శారీకి కుచ్చిళ్ళు అయితే పెట్టేసుకుందామండి. చూసారు కదా, ముందుగా నేను లంగావోణిని అయితే తీసుకున్నానండి. అందుకని దీన్ని పైన అయితే సగానికి హాఫ్ చేసుకున్నాను. దీన్ని మనం మిషన్ ఉంటే దాని మీద దూరంగా టాకాలు వేసేసుకోవచ్చు. తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పేయచ్చండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా కుచ్చిళ్ళు అనేవి వస్తాయి. చూస్తున్నారు కదా, నేను పెట్టుకున్నట్లుగా చిన్న కుచ్చిళ్ళు అయితే పెట్టుకుంటే అమ్మవారి లుక్ అనేది బాగుంటుంది. మనం ఇలా స్టెప్స్ అనేవి పెట్టుకుంటున్నప్పుడే పైన మన బట్టల క్లిప్పులు అనేవి ఉంటాయి కదండి, వాటిని పైన కదిలిపోకుండా పెట్టుకోవచ్చు సగం వరకు పెట్టుకున్న తర్వాత. అలాగైతే మనకి జారిపోకుండా ఉంటాయి కుచ్చులు అనేవి. అవి మనం అమ్మవారికి కట్టేటప్పుడు తీసేయచ్చు. చూసారు కదండి, అదే విధంగా మనం ఓనీ కూడా చిన్న స్టెప్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ కుచ్చిళ్ళ అన్నిటిని హాఫ్ అనేది చేసుకుని మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి. అలాగే అమ్మవారికి ఓనీ అనేది వేస్తాం కదండి, అది బాగా రావడం కోసమని నేను ఇలా ఒక జాకెట్ ముక్కనైతే ముందుగా పైన ఇలా ట్యాగ్ చేసుకున్నాను దీనికి. ఇప్పుడైతే మనం ఈ కుచ్చుళ్ళు అనేవి ఇలా కట్టేసుకోవాలండి. ఇప్పుడు ఓనీ అనేది ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకుని వచ్చి ముందుకైతే కట్టాలండి. అలాగే ఇప్పుడు మనకి అమ్మవారికి ముసుగు అనేది కొంతమంది వేస్తూ ఉంటారు కదా, అలా వేసేవాళ్ళు ఉంటే ఎంత లూజ్ అయితే కావాలో అన్నది చూసుకుని దాన్ని బట్టి ముందుకి పైట అనేది చిన్నది తీసుకోవాలండి. తీసుకుని దానికి మనం ఒక సేఫ్టీ పిన్ అనేది ట్యాగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, అమ్మవారికి అయితే ఇలా చేతులు అనేవి రింగ్స్ లాగా ముందుగా కుట్టుకుని వాటిని అయితే ఈ కర్రకైతే తగిలించేసుకున్నాను. అలాగే ఈ బ్లౌజ్ పీస్ అనేది ఇందాక మీకు చూపించాను కదా, ఇది లంగావణిలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఇలా ఈ చేతికైతే చుట్టుకున్నానండి బ్లౌజ్ వేసుకున్నట్లుగా. అలాగే నా దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేశాను. ఇంకా అలాగే అదేవిధంగా కాళ్ళు అనేవి కూడా యాడ్ చేస్తున్నానండి దీనికేను. అగో చూపిస్తున్న విధంగా కాళ్ళు అనేవి మనం పెట్టేసుకోవాలి. చూసారు కదండి, అమ్మవారికి కాళ్ళు చేతులు అన్నీ కూడా పెట్టేసుకున్నాను. పూజ టైంకి నేను కొబ్బరికాయకి మొహం అనేది అటాచ్ చేసి పెట్టుకుంటాను. చూసారు కదండి, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.